ఓకే మేడం. ఓకే అండి. ఇండియన్ మోటార్ వెహికల్ యాక్ట్స్ అండ్ రూల్స్. ఉండండి, ఒకళ్ళు హోస్ట్ అవుతున్నారు, అడ్మిన్ అవుతున్నారు. ఓకే. ఇండియన్ మోటార్ వెహికల్ యాక్ట్స్ అండ్ రూల్స్ 1988. దీన్ని స్టేట్ అండ్ సెంట్రల్ మోటార్ వెహికల్ యాక్ట్స్ అండ్ రూల్స్ అన్న అంటారు ఇండైరెక్ట్గా. ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఇందులో సెక్షన్స్ ఒక 22 సెక్షన్స్ ఉన్నాయో గుర్తుపెట్టుకోండి. దానికి రిలేటెడ్గా పాయింట్స్ రాయండి. దీంతో మన సెక్షన్స్ ఉన్న IS 105 మనకు అయిపోతుంది. ఎక్కడెక్కడ సెక్షన్స్ ఉన్నాయో మనకి సేఫ్టీ, హెల్త్, వెల్ఫేర్, హజార్డస్ ప్రాసెస్, పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్లో సెక్షన్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇందులో ఉన్నాయి. ఇది ఇండియన్ మోటార్ వెహికల్ యాక్ట్స్ అండ్ రూల్స్ ని ఇంకో రకంగా కూడా క్వశ్చన్ అడుగుతారు. సెంటర్ అండ్ స్టేట్ మోటార్ వెహికల్ యాక్ట్స్ అండ్ రూల్స్ అడిగినా ఇవే సెక్షన్స్ రాయండి, పర్వాలేదు. ఒకటి ఏంటంటే మనకి ఇది ఎప్పుడు 10 మార్క్స్కి అడగలేదు, 3 మార్క్స్కి అడిగేవాడు. ఈసారి 10 మార్క్స్కి అడగొచ్చు అని చెప్పి సస్పెక్ట్ చేస్తూ దానికి ఫార్మాట్గా నోట్స్ ప్రిపేర్ చేశాను. మీరు ఒకవేళ 3 మార్క్స్కి అడిగారంటే ఒక 8 to 9 సెక్షన్స్ రాయండి. ఒకవేళ 10 మార్క్స్కి అడిగితే టోటల్ 23 సెక్షన్స్ ప్లస్ దానికి రిలేటెడ్ పాయింట్స్ రాసాయండి. ఫుల్ మార్క్స్ పడిపోతాయి. ఈ ఇయర్ అడగడానికి అవకాశం ఉంది. ఇండియన్ మోటార్ వెహికల్ యాక్ట్స్ అండ్ రూల్స్ ఇది మన జనరల్గా ఆక్యుపేషన్ అండ్ హెల్త్ సేఫ్టీ లెజిస్లేషన్స్లోకి వస్తుంది. నిన్న చెప్పిన ముందు క్లాస్ చెప్పింది పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్స్ అండ్ రూల్ ఎన్విరాన్మెంట్ లెజిస్లేషన్స్లోకి వస్తుంది అనమాట. ఓకే, రైట్. కమింగ్ టు ది పాయింట్, డైరెక్ట్గా వచ్చేస్తున్నాను, పర్వాలేదు. సెక్షన్ 177 ఇది జనరల్, అర్థమైందా? ఇందులో మనకి ఏంటంటే అసలు మోటార్ వెహికల్ యాక్ట్స్ అనేది మనకి 88లో ఇంప్లిమెంట్ చేశారు. అబెండ్మెంట్ అంటే సవరించారు. ఎప్పుడు మనకి 1993లో అబెండ్మెంట్ చేశారు, అంటే సవరించారు. మళ్ళా 2016లో కొత్తగా సవరించారు. అంటే 3 సార్లు అబెండ్మెంట్స్ అయ్యింది. అంటే మన సవరణ చట్టాలు అంటే ఏం లేదు, కొన్ని రూల్స్ అటు ఇటు మార్చడం వరకే. చూడండి, ఇన్ జనరల్ అకార్డింగ్ టు ది ఓల్డ్ ప్రొవిజన్ అంటే పాత నియమం ప్రకారంగా 1988లో పాత నియమం ప్రకారంగా పెనాల్టీ షుడ్ బి 100. ఇన్ జనరల్ అంటే ఏంటి, ఆ పర్టికులర్ ఆ ట్రాఫిక్ వాళ్ళతో ఆర్గ్యూ చేయడం అన్ఎథికల్గా ఉన్నప్పుడు 100 రూపీస్ వరకు ఛార్జ్ చేసే అవకాశం ఉంది. అకార్డింగ్ టు ది న్యూ ప్రొవిజన్ పెనాల్టీ షుడ్ బి ₹500. అంటే నీ పర్టికులర్ 2 వీలర్కి ఏంటి ఇన్సూరెన్స్ లేకపోయినా, ఆర్సీ బుక్ లేకపోయినా, నీవు హెల్మెట్ పెట్టుకోకపోయినా, ఇవన్నీ మనకి అతనికి జనరల్ టర్మ్స్లోకి వస్తాయన్నమాట. ఇది కొత్త అమెండ్మెంట్ రూల్ ప్రకారంగా ఒక ₹500 ఛార్జ్ చేస్తారు. సెకండ్, ఇంకో పాయింట్ ఏదైనా ఉంటే జనరేట్ చేయండి. నెంబర్ 2, సెక్షన్ 177A రూల్స్ ఆఫ్ రోడ్ రెగ్యులేషన్స్ అండ్ వయలేషన్స్. అంటే రోడ్ యొక్క నియమాల్ని నువ్వు ఉల్లంఘన చేసినప్పుడు ఏ రకమైన పెనాల్టీస్ పడతాయి. ఇందులో మీకు ఏంటంటే ప్రిజన్ కూడా ఉంటుంది, జైలు శిక్ష కూడా వేస్తారు, కానీ అవి ఇప్పుడు తగ్గించేస్తారు, ఓన్లీ ఫైన్స్ తోటే చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డావు, నేను కోర్టుకు తీసుకెళ్లారు. కోర్టుకు తీసుకెళ్ళి అక్కడ అడుగుతాడు జడ్జి, నువ్వు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసావా? సార్ నేను చేశాను, నేను తప్పు ఒప్పుకుంటున్నాను అంటే 4,000 5,000 పెనాల్టీ తోటి పోతుంది. లేదు సార్ నేను చేయలేదు అని నువ్వు ఆర్గ్యూ చేసావు అనుకో, నువ్వు వేరే ప్లేటర్ను పెట్టుకొని నువ్వు కేసు ఫైల్ చేయాల్సి వస్తుంది. నిన్ను ఒక 2 రోజులు టెంపరీగా జైల్లో పెడతారు. పెట్టిన తర్వాత మళ్ళీ బెయిల్ ఇచ్చి పట్టు రావాలి. ఇదంతా ప్రొసీజర్ వేస్ట్. అర్థమైందా? నువ్వు ఏదైనా తప్పు చేస్తే డైరెక్ట్గా అతనికి క్షణాలు ఆ పెనాల్టీ కట్టేసి వచ్చేయడం బెటర్.
అసలు అలాంటి పొరపాట్లే చేయకూడదు మన రోడ్ సేఫ్టీలో. నెంబర్ 2 సెక్షన్ 177 రూల్స్ ఆఫ్ రోడ్ మనకి రెగ్యులేషన్స్ అండ్ వయలేషన్స్. అంటే రోడ్డు యొక్క నియమాల్ని ఉల్లంఘించినప్పుడు ఏ రకమైన అంటే రోడ్డు యొక్క నియమాల్ని ఉల్లంఘన చేసినప్పుడు, అంటే నువ్వు ట్రాఫిక్ సిగ్నల్ వేసినా నువ్వు వెళ్ళిపోవడం, దూసుకుని వెళ్ళిపోవడం, ప్లస్ రాంగ్ డైరెక్షన్లో రావడం, రివర్స్ డైరెక్షన్లో, అవన్నీ చేసావనుకో, యాజ్ పర్ ఓల్డ్ ప్రొవిజన్ పెనాల్టీ షుడ్ బి 100, యాజ్ పర్ న్యూ ప్రొవిజన్ పెనాల్టీ షుడ్ బి 500 రూపీస్. ఓకే, రైట్. నెంబర్ 3 సెక్షన్ 178 ట్రావెల్ వితౌట్ టికెట్. అంటే పాసింజర్ బస్సులో నువ్వు టికెట్ లేకుండా ట్రావెల్ చేస్తున్నావు అనుకో, మేము చిన్నప్పుడు ఆ తాలూకా బస్సులో తిరుగుతుండేవాళ్ళం. మా దగ్గర డబ్బులున్న టికెట్ తీసేవాళ్ళం కాదు, పాస్ అని చెప్పేవాళ్ళం. అప్పుడు మనకి ఏదో చెకింగ్ చేసేవారు హరిపాలెం దగ్గర. చెకింగ్ చేసుకుంటే ఇంక మనం పట్టుబడ్డామంటే 200 కట్టించేవారు అనమాట. అందుకనే అలాంటి అదో పనులు అవి చేయకుండా, ఇప్పుడు లేదు, ఇప్పుడు చెకింగ్ పెద్దగా ప్రాపర్గా చేయట్లేదు. ఒకవేళ చెకింగ్ చేశారంటే ఈ పాసింజర్ బస్సులో ట్రావెల్ వితౌట్ ది టికెట్ యాజ్ పర్ ఓల్డ్ ప్రొవిజన్ ప్రకారంగా 200, 2016 నియమం ప్రకారంగా పరిహారము నువ్వు ఎంత 500 చెల్లించాల్సి వస్తుంది. నెంబర్ 4 ఇవే ఇంపార్టెంట్, మనకి సెక్షన్స్ ఇంపార్టెంట్. సెక్షన్ 179 డిసోబీడియన్స్ ఆఫ్ ది ఆర్డర్స్ ఆఫ్ ది అథారిటీస్. డిసోబీడియన్స్ అంటే ఏంటి? పాటించకపోవడం, నీ యొక్క అధికారుల యొక్క ఆర్డర్లు పాటించకపోవడం. నిన్ను పట్టుకున్నాడనుకో నీ ఆర్సీ బుక్ అన్నీ నువ్వు చూపిస్తావు. వాళ్ళకి ఏంటి? హార్డ్ కాపీ చూపించాలి. నువ్వు సాఫ్ట్ కాపీ కంప్యూటర్ మన తలకు ఫోన్లో ఉన్నది చూపించావనుకో వాళ్ళకి పెనాల్టీ రాసే అధికారం ఉంది. ఎప్పుడు నీకు వెహికల్ సంబంధించిన ఇన్సూరెన్స్ కానీ, ఆర్సీ బుక్ కానీ, తర్వాత పర్మిట్ కానీ ఒరిజినల్స్ ఉండాలి. ఒరిజినల్స్ చూపిస్తే వాళ్ళు ఏం పెనాల్టీ రాయరు. నా దగ్గర సాఫ్ట్ కాపీ ఉంది చెక్ చేసుకోండి అని ఫోన్లో చూపించారనుకో వాళ్ళు వినరు. నువ్వు చలాన్ రాస్తున్నప్పుడు నువ్వు ఆర్గ్యూ చేసావనుకో నీ మీద ఎడిషనల్గా ఇంకో 500 రూపీస్ ఛార్జ్ చేసే అవకాశం ఉంది ఓల్డ్ ప్రొవిజన్ ప్రకారంగా. కొత్త ప్రొవిజన్ ప్రకారంగా 2000 రూపాయలు వేస్తారు పెనాల్టీ. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ బండికి సంబంధించిన అన్ని యాక్టివిటీస్ పెట్టుకోండి. తర్వాత సెక్షన్ 180 అనాథరైజ్డ్ యూజ్ ఆఫ్ ది వెహికల్ వితౌట్ లైసెన్స్. అంటే నువ్వు 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ నీకు లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయడం అన్నది ఎంత ప్రమాదకరం అంటే యాజ్ పర్ ఓల్డ్ ప్రొవిజన్ పెనాల్టీ షుడ్ బి 1000. అంటే 1988 నియమం ప్రకారంగా పెనాల్టీ 1000. యాజ్ పర్ న్యూ ప్రొవిజన్ పెనాల్టీ షుడ్ బి 5000 రూపీస్. ఓకే, చాలా జాగ్రత్తగా ఉండాలి. నెంబర్ 6 సెక్షన్ 181 డ్రైవింగ్ వితౌట్ లైసెన్స్. నీకు లైసెన్స్ లేకుండా నువ్వు డ్రైవ్ చేయడం. యాజ్ పర్ ఓల్డ్ ప్రొవిజన్ పెనాల్టీ షుడ్ బి 500. యాజ్ పర్ న్యూ ప్రొవిజన్ పెనాల్టీ షుడ్ బి 5000. ఈ 5టికి 6వ దానికి ఏంటి తేడా? అనాథరైజ్డ్ యూజ్ ఆఫ్ వెహికల్స్ వితౌట్ లైసెన్స్. అంటే ఆథరైజేషన్ లేదు. అంటే 18 years దాటాలి కదా నువ్వు డ్రైవ్ చేయాలంటే. 18 years లోపు డ్రైవ్ చేస్తున్నోళ్ళు ఇది లైసెన్స్ లేకుండా చేస్తే ఈ రకమైన పెనాల్టీ ఉంటుంది. ఇఫ్ యు ఆర్ ఆథరైజ్డ్ బట్ ఇఫ్ యూ హ్యావ్ నో డ్రైవింగ్ లైసెన్స్ దానికి పెనాల్టీ ఈ రకంగా ఉంటుంది. అంటే చిన్నపిల్లలు డ్రైవ్ చేస్తే ఎక్కువ ఖరీదు. తర్వాత నెంబర్ 7 సెక్షన్ 182 డ్రైవింగ్ డిస్పైట్ డిస్క్వాలిఫికేషన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది డ్రైవింగ్ డిస్పైట్ డిస్క్వాలిఫికేషన్? అంటే అర్హత ఉన్నప్పటికీ నిన్ను డిస్క్వాలిఫై చేయొచ్చు. ఎవరు? ఆథరైజేషన్ అధికారులు. అది ఎప్పుడు చేస్తారు? అలాగా నువ్వు రేసు స్పీడు చెప్పిన మాట వెనకపోవడం, బుల్డోజర్లా బండి పట్టుకెళ్ళడం హెవీ స్పీడ్లో, అలాగా 1-2 సార్లు నువ్వు డ్రైవ్ చేస్తూ పట్టుపడ్డావు అనుకో నిన్ను డ్రైవర్ కింద యాజ్ నీ తలకు డ్రైవింగ్ లైసెన్స్ నీకు క్యాన్సిల్ చేస్తారనమాట. మళ్ళీ ఇంకోసారి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నువ్వు డ్రైవ్ చేసావు అనుకో నిన్ను ప్రిజన్లో పెడతారు. యాజ్ పర్ ఓల్డ్ ప్రొవిజన్ పెనాల్టీ షుడ్ బి 500. అంటే 1988
నియమం ప్రకారంగా పరిహారం 500. యాజ్ పర్ న్యూ ప్రొవిజన్ పెనాల్టీ షుడ్ బి 10,000. చూసుకోండి, ఎక్కువ అమౌంట్ ఉంది. అందుకనే జాగ్రత్తగా అలాంటి ఎదవ పనులు చేయకుండా జాగ్రత్తగా చేయాలి. నెంబర్ 8, సెక్షన్ 182B, ఓవర్ సైజ్ ఆఫ్ ది వెహికల్. చూడండి, అంతకుముందు షేర్ ఆటోలు ఉండేవి. అది బాడీ బిల్డింగ్ చేసేటప్పుడు దాని యొక్క కెపాసిటీని పెంచుకొని 5 ఎక్కించే దగ్గర 15 మందిని ఎక్కించి డ్రైవ్ చేస్తుంటారు పల్లెటూరులో. వాళ్ళకి ఏ రూలు లేదు 1988లో. ఇప్పుడు వాళ్ళ వల్ల ఎక్కువ ప్రమాదాలు అవుతున్నాయని ఓవర్ సైజ్ వెహికల్ వల్ల. అంటే మనకు తలకు చార్జెస్ లెంత్ పెంచేసుకోవడం, బాడీ క్యాబిన్ లెంత్ పెంచేసుకోవడం, అలాంటివి చేస్తున్నాయి. చాలా ప్రమాదాలు. ఒక 15 మందిని 20 మందిని ఎక్కించుకుని వెళ్ళిపోతున్నారు షేర్ ఆటోలోని. 5,000 రూపీస్ పెనాల్టీ వేశారు యాజ్ పర్ న్యూ ప్రొవిజన్. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎంత పాసింజర్స్ అయితే అంతమందినే ఎక్కించాలి. ఇప్పుడు కరోనా వచ్చి ఆ ప్రాబ్లం లేకుండా పోయిందిలేండి. ఓకే, తర్వాత చూడండి, మన సెక్షన్ 183 ఓవర్ స్పీడింగ్. ఓవర్ స్పీడింగ్ ఏదైనా వెహికల్ అయినా, మన 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా ఎక్కువ స్పీడ్ వెళ్ళకూడదు. స్పీడ్ లిమిట్స్ ఒబే చేయాలి. మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు రోడ్డుకి లెఫ్ట్ సైడ్ వస్తుంటాయి. స్పీడ్ లిమిట్ 80 km/h, స్పీడ్ లిమిట్ 60 km/h. మీరు ఓవర్ స్పీడ్ వెళ్తున్నారంటే ఇమీడియట్గా ట్రాకింగ్ చేస్తారు. ముందుండే పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వచ్చి పట్టుకుంటాడు మిమ్మల్ని. ఓకే, యాజ్ పర్ ఓల్డ్ ప్రొవిజన్ పెనాల్టీ షుడ్ బి 400. ఇప్పుడు ఎంత అయింది? 5,000 అయింది. యాజ్ పర్ న్యూ ప్రొవిజన్ 2016 అమెండ్మెంట్స్ రూల్స్ ప్రకారంగా 5,000 అయింది. ఇంకేమైనా పాయింట్ రాయగలరా దీని మీద ఎనీబడి? నేను 2 డేసే ఇచ్చాను, 2 డేస్ సరిపోవచ్చు. ఇంకా ఏదైనా ఎడిషనల్ మసాలా రాయగలరా? అంటే జైలు అనేది ఎట్లా పెడతారో తెలీదు. దానికి కొన్ని డిపెండింగ్ అపాన్ కండిషన్స్, సిచ్యువేషన్స్ ఉంటాయి. అది ఎలా రాయాలో అర్థం కాక నేను ఊరిపోయాను. మీరు ఇంకేదైనా పాయింట్ జనరేట్ చేయగలరా ఓవర్ స్పీడ్ గురించి? ఫస్ట్ ఈ 2 పాయింట్స్ జనరేట్ చేయండి, బాగున్నాయి. ఇంకేదైనా పాయింట్, మంచి పాయింట్ ఉంటే రాయండి. ఎనీబడి? ఓకే, నెంబర్ 10, సెక్షన్ 184 డేంజరస్ డ్రైవింగ్ పెనాల్టీ. అంటే ప్రమాదకరంగా నువ్వు డ్రైవింగ్ చేస్తే ప్రమాదం ఏంటి? యాజ్ పర్ ఓల్డ్ ప్రొవిజన్ 1998 నియమం ప్రకారంగా 1,000. యాజ్ పర్ న్యూ ప్రొవిజన్ 2016 అమెండ్మెంట్ రూల్స్ ప్రకారంగా 5,000 రూపీస్ పెనాల్టీ. ఓకే, జాగ్రత్తగా మనకి ఈ సెక్షను, ఈ వర్డ్, ఈ పెనాల్టీ అమౌంట్లు గుర్తుపెట్టుకోండి. అంటే బై హార్ట్ చేయాలి. 10 మార్క్స్కి వస్తుంది ఈ క్వశ్చన్ ఈసారి. నెంబర్ 11, సెక్షన్ 185 డ్రంక్ అండ్ డ్రైవింగ్. అంటే ఏంటి? తాగి డ్రైవ్ చేయడం. యాజ్ పర్ ఓల్డ్ ప్రొవిజన్ పెనాల్టీ షుడ్ బి 2,000. అందుకనే ఎక్కువ మంది ఉరికేవారు. ఇప్పుడు యాజ్ పర్ న్యూ ప్రొవిజన్ పెనాల్టీ షుడ్ బి 10,000. అందుకనే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు తగ్గిపోయి ఇంట్లోనే మందు తెచ్చుకొని తాగుతున్నారు. అర్థమైందా? తాగి ఎవరు డ్రైవ్ చేయట్లేదు రాత్రుళ్ళు. జాగ్రత్తగా ఉండాలి. తర్వాత నెంబర్ 12, సెక్షన్ 189 రేసింగ్ అండ్ స్పీడింగ్. కొంతమంది రేసులు పెట్టుకుంటారు మిడ్ నైట్ మసాలా. అంతలాగా హైదరాబాద్ బీచ్లో, సరే హైదరాబాద్ రింగ్ రోడ్డు దగ్గర రేసులు పెట్టుకుంటారు. కార్లు రేసింగ్లు, బైకులు రేసింగ్లు. మన విశాఖపట్నం బీచ్ రోడ్ల దగ్గర రేసులు పెట్టుకుంటారు. అక్కడ అందుకని స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ పెట్టిస్తారు చూడండి. అలాగ చేయకూడదు. అలాగ చేస్తే పెనాల్టీ 500 యాజ్ పర్ ఓల్డ్ ప్రొవిజన్ ప్రకారంగా. 2016 ప్రకారంగా 5,000 చేశారు. ఓకేనా? 5,000 అంతకంటే ఎక్కువైనా చార్జ్ చేయొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ యాక్ట్స్ చూడండి ఎంత బాగున్నాయి పాయింట్స్. నెంబర్ 13, సెక్షన్ 122A వెహికల్ వితౌట్ పర్మిట్. ఇది హెవీ డ్యూటీ వెహికల్స్కి వర్తిస్తుంది. హెవీ డ్యూటీ వెహికల్స్ అంటే లారీసు, మన మ్యాక్సీ క్యాబ్లు. వాటికి ఏం ఉండాలి? వెహికల్ రోడ్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఉండాలి, తర్వాత వెహికల్ ఇన్సూరెన్స్ ఉండాలి, ప్లస్ వెహికల్ పర్మిట్ ఉండాలి, ప్లస్ వెహికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉండాలి. ఫిట్నెస్ సర్టిఫికెట్ అన్నది ఆర్టీఓ వాళ్ళు ఇస్తారు. ప్రతి సంవత్సరం చెక్ చేసుకోవాలి.
పర్మిట్ కూడా ఆర్టీఓ వాళ్ళు ఇస్తారు, అది ఎవ్రీ 5 years వ్యాలిడిటీ ఉంటుంది. హెవీ డ్యూటీ వెహికల్స్కి అది అవసరం, అంటే మనకి ట్రాన్స్పోర్ట్లో రిజిస్ట్రేషన్ అయిన బళ్ళకి, అది నాన్ ట్రాన్స్పోర్ట్లో రిజిస్ట్రేషన్ అయిన బళ్ళకి ఇది అవసరం లేదు. వాటికి మొత్తం డైరెక్ట్గా ఒకే ట్యాక్స్ ఉంటుంది, లైఫ్ ట్యాక్స్ ఉంటుంది. అంటే మనకి ట్రాన్స్పోర్ట్లో మనకు రిజిస్టర్ అయిన వెహికల్కి పర్మిట్ లేకపోతే యాజ్ పర్ ఓల్డ్ ప్రొవిజన్ పెనాల్టీ అప్ టు 5,000 rupees. యాజ్ పర్ న్యూ ప్రొవిజన్ పెనాల్టీ షుడ్ బి 10,000 rupees. ఓకేనా? ఇది ట్రాన్స్పోర్ట్ వెహికల్ పర్మిట్ గురించి మాట్లాడుతున్నాను. నెంబర్ 14 సెక్షన్ 193 అగ్రిగేటర్స్, అంటే వయలెన్స్ ఆఫ్ లైసెన్సింగ్ కండిషన్స్. డూప్లికేట్ లైసెన్స్లు, పేరు ఒకటిది బొమ్మ ఒకటిది, మీరు పేర్లు మార్చేయడం, అంటే కంప్యూటర్లో ట్రాకింగ్ చేస్తారు కదా, అది ఆడి పాతది కలర్ జెరాక్స్ తీసేసి ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ బొమ్మ మార్చేసి పేరు అది మార్చేసి మార్ఫింగ్ చేసి అలా కానీ పట్టుబడ్డారనుకో, అది మనకి ఓల్డ్ యాక్ట్ లేదు. ఎందుకంటే మనకి ఆ టైంలో కంప్యూటర్ స్పెషలిస్టులు ఎవరు లేరు. అది 1998 నుంచి ఇది సాఫ్ట్వేర్ డెవలప్ అయ్యి అన్ని కంప్యూటర్స్ వచ్చి మన తలకు డూప్లికేట్ మనకి లైసెన్స్లు ఎక్కువ అవుతున్నాయి. యాజ్ పర్ న్యూ ప్రొవిజన్ పెనాల్టీ షుడ్ బి 2,50,000 to సారీ ఇది మనకి 25,000 అమ్మా, 25,000 to 1 lakh ఉంటుంది. నేను ఇక్కడ 2,50,000 అని రాశాను, ఒక 0 కొట్టేయండి. 25,000 నుంచి 1 lakh వరకు పెనాల్టీ వేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? అంటే ఏంటి? వయలెన్స్ ఆఫ్ లైసెన్సింగ్ కండిషన్స్ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అర్థమైందా? ఫేక్ డ్రైవింగ్ లైసెన్సులు పెట్టకూడదు. తర్వాత వాళ్ళు ఇప్పుడు పోల్ చేస్తున్నారు, అదేదో కోడ్ వస్తుంది, అది క్లిక్ చేస్తుంటే ఒరిజినల్లా కాదా అని తెలిసిపోతుంది. సెక్షన్ 194 ఓవర్లోడింగ్. ఏంటి ఓవర్లోడింగ్? మన తలకు సరుకు బళ్ళు ఉంటాయి కదా, సరుకు రవాణా బళ్ళు. చూడండి, అందులో మనకి 6 టైర్స్ అయితే 10 tons కెపాసిటీ ఉండాలి, 10 టైర్ అయితే 12 tons కెపాసిటీ ఉండాలి, 12 టైర్ అయితే 16 tons కెపాసిటీ ఉండాలి. అంటే ఒక 10 టైర్ బండి 10 టన్నులు సరుకు మించి మోసుకెళ్ళకూడదు యాజ్ పర్ రూల్. అలా ఎక్కువ సరుకు మోసుకెళ్తే మన రోడ్స్ హైవేస్ అన్ని డ్యామేజ్ అవుతాయి ఆ పర్టికులర్ లోడ్ వల్ల. అది కానీ ఓవర్లోడ్ వల్ల యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ అవుతాయి. అంటే వెహికల్ కంట్రోల్ ఉండదు అనమాట. ఇప్పుడు నువ్వు సింగిల్గా వెళ్తున్నా నీ 2 వీలరు, డబుల్ మీద వెళ్తున్న 2 వీలర్ తేడా ఉంటుంది కదా, అలాగా ఆ ఓవర్లోడ్. ఇప్పుడు మన 10 టైర్ వెహికల్ లారీ అన్నది 12 టన్నులు పట్టుకెళ్లాల్సింది 15 టన్నులు పట్టుకెళ్తుంది. ఒక మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత 1988 నియమం ప్రకారంగా ముందు పెనాల్టీ 2,000 వేసేస్తాడు. 2,000 వేసి ఇంకా పర్ టన్ ఎగస్ట్రా. ఇప్పుడు 12 టన్నులకి ఇంకెంత ఉంది ఎగస్ట్రా? కాటా ఎక్కిస్తారు, వే బ్రిడ్జ్ ఎక్కిస్తారు. ఆ 12 టన్నులకి ఇంకో 2-3 టన్నులు ఎగస్ట్రా ఉందనుకో, 15 టన్నులు ఉందనుకో, అంటే 3,000 పెనాల్టీ వేస్తారు. 3,000 ప్లస్ 2,000 5,000 కట్టాలి వాడు. ఒకవేళ 1 టన్నే ఎక్కువ ఉందనుకో 3,000 కట్టాలి. ఒకవేళ 5 టన్నులు ఎక్కువ ఉందనుకో 5 + 2 7,000. అంటే పర్మిసిబుల్ లోడ్ కంటే ఎక్కువ వేసుకున్నప్పుడు. ఇవేంటి? మన తాలూకా సరుకు రవాణా బళ్ళు, ఏవైనా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్. యాజ్ పర్ న్యూ ప్రొవిజన్ 2016 ప్రకారంగా పెనాల్టీ దారుణంగా పెంచాడు. పెనాల్టీ షుడ్ బి 20,000 ముందు కట్టాలి. చలాన్ రాసేసాడు 20,000. తర్వాత ఎన్ని లోడ్లు ఓవర్ టన్ ఉంది పర్ టన్కి 2,000 కట్టాలి. ఒకవేళ 4-5 టన్నులు ఓవర్లోడ్ ఉందనుకో అదొక 10,000 ప్లస్ ఇది 20,000, అంటే 30,000 కట్టాలి నువ్వు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇది ఓవర్లోడ్ డ్రైవ్ చేసేవాళ్ళు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి ఈ పాయింట్. అంటే మన ఆంధ్రప్రదేశ్ సైడ్ ఎక్కువగా ఓవర్లోడ్ చేయరు, ఎక్కువగా పాసింగ్ లోడే పట్టుకుని వెళ్తారు. ఇంకొన్ని హైదరాబాద్ సైడ్ ఇంటీరియర్ ప్లేస్లో ఓవర్లోడ్ చాలా ఎక్కువ వేసుకొని వెళ్తుంటారు. ఎస్పెషల్లీ శాండ్ బళ్ళు,
ఇసుక లారీలు, ఆ మెటల్ ట్రాన్స్పోర్ట్ చేసే బళ్ళు ఓవర్లోడ్ వేసుకొని వచ్చేస్తుంటారు. అంత పర్మిషన్ ఉండదన్నమాట. పట్టుకున్నారంటే ఇంత పెనాల్టీ వేస్తారు. ఓకేనా? లేకపోతే అనాథరైజ్డ్గా సెంట్రల్ మోటార్ వెహికల్ని పట్టుకొని వాళ్ళకి ఏదో మామూళ్ళు ఇచ్చుకొని కొంతమంది మేనేజ్ చేస్తున్నారు అనుకోండి, అది పక్కన పెట్టండి. ఇవి యాక్ట్లో ఉన్న ప్రకారం ఇది. నెంబర్ 16 సెక్షన్ 194A ఓవర్లోడింగ్ ఆఫ్ ది పాసింజర్స్ని ఓవర్లోడింగ్ చేయడం వల్ల ఏంటి? పాతది ప్రొవిజన్ లేదు, కొత్త ప్రొవిజన్ ప్రకారంగా 2016 ప్రొవిజన్ ప్రకారంగా పెనాల్టీ షుడ్ బి 1000 పర్ ఎక్స్ట్రా ప్యాసింజర్. షేర్ ఆటోలో ఎంతమందిని పట్టుకెళ్ళాలి? 3. వాడు ఎంతమందిని పట్టుకెళ్తున్నాడు? ముందు ఒకడిని, వెనకాతల 4, బ్యాక్ సైడ్ 2. ఇప్పుడు పట్టుకెళ్ళడానికి ఒప్పుకోరు. 2016 నామ్స్ ప్రకారంగా ఇంకొక 5గురికి 5000 కట్టమంటారు క్షణాలు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా 2 వీలర్ మీద 2, ఆటో మీద 3, కారు మీద మన డ్రైవర్తో సహా 5. అదే మ్యాక్సీ క్యాబ్ ఎస్యూవి మీద 3 + 3 6, 7 అంతే అన్నమాట అలౌడ్. అంతకు బిహైండ్ ఏ ఒక్క పాసింజర్ ఎక్కువైనా ₹1000 కట్టాలి పట్టుకున్నప్పుడు. నెంబర్ 17 సెక్షన్ 194B. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెక్షన్ 194B? సీట్ బెల్ట్ లేకుండా యాజ్ పర్ ఓల్డ్ ప్రొవిజన్ 1988 పెనాల్టీ షుడ్ బి 100. కాబట్టి ఎవరు వేసుకునేవారు కాదు సీట్ బెల్ట్లు. కారు వాళ్ళకి అసలు సీట్ బెల్ట్లే ఉండేవి కాదు. డొకాటో అంబాసిడర్ కారు ఒకటిను, ఫియట్ కార్లు ఉండేవి చిన్నప్పుడు. ఇప్పుడు అన్ని లేటెస్ట్ వెహికల్స్ వచ్చేసాయి. సీట్ బెల్ట్ నువ్వు వేసుకోకపోతే యాజ్ పర్ న్యూ ప్రొవిజన్ ప్రకారంగా ₹1000 ఛార్జ్ అవుతుంది. ఓకే. నెంబర్ 18 సెక్షన్ 194C ఓవర్లోడింగ్ ఆఫ్ ది 2 వీలర్స్. 2 వీలర్స్ ఆర్ ఇంటెండెడ్ ఫర్ ట్రావెలింగ్ 2 పర్సన్స్ ఓన్లీ. 3, 4 ఎక్కించుకుని వెళ్తుంటారు కుర్రోళ్ళు. వాళ్ళ వల్ల ఎక్కువ ప్రమాదాలు అవుతున్నాయి. యాజ్ పర్ ఓల్డ్ ప్రొవిజన్ 1998 పెనాల్టీ షుడ్ బి 100 ఉండేది. కాబట్టి ఎవరు పట్టించుకునేవారు కాదు. యాజ్ పర్ న్యూ ప్రొవిజన్ 2016 పెనాల్టీ షుడ్ బి 2000 అండ్ డిస్క్వాలిఫికేషన్ ఫర్ 3 months లైసెన్స్ పీరియడ్. వాళ్ళకి ఒకవేళ లైసెన్స్ ఉంటే 3 నెలలు డిస్క్వాలిఫై చేస్తారు వాడిని. మళ్ళీ 3 నెలల పాటు నువ్వు డ్రైవ్ చేయకూడదు అని ఒక సస్పెన్షన్ లెటర్ కూడా ఇస్తారు. పెనాల్టీ ₹2000 ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తర్వాత నెంబర్ 19 సెక్షన్ 194D హెల్మెట్. అంటే ఇది హెడ్ ప్రొటెక్షన్. హెల్మెట్ పెట్టుకోకపోతే తలకాయకి పుచ్చకాయకి తేడా లేదు. అది మ్యాక్సిమం యాక్సిడెంట్ కంట్రోల్ చేస్తుంది హెల్మెట్. నీకు ఒకవేళ 2 వీలర్ మీద ఏదైనా యాక్సిడెంట్ అయితే హెల్మెట్టే నీ ప్రాణాలు కాపాడుతుంది. యాజ్ పర్ ఓల్డ్ ప్రొవిజన్ 1988 పెనాల్టీ షుడ్ బి 100 అంటే హెల్మెట్ లేకపోతే. యాజ్ పర్ న్యూ ప్రొవిజన్ 2016 పెనాల్టీ షుడ్ బి 1000 రూపీస్ అట. అమ్మో. అండ్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ది లైసెన్స్ ఫర్ 3 months. 3 నెలలు నిన్ను డ్రైవింగ్ చేయకుండా నిన్ను సస్పెండ్ చేస్తారట. జాగ్రత్తగా ఉండాలి. నేను కూడా హెల్మెట్ లేకుండా బయటకు వెళ్తుంటాను. ఈసారి నుంచి జాగ్రత్తగా ఉంటాను. ఓకే. నెంబర్ 20 సెక్షన్ 194E నాట్ ప్రొవైడింగ్ వే ఫర్ ఎమర్జెన్సీ వెహికల్. ఎమర్జెన్సీ వెహికల్స్ అంటే ఏంటమ్మా? అంబులెన్సు, మన ఎస్కార్ట్స్ బళ్ళు వస్తాయి కదా. మన జగన్ గారు వెళ్తున్నప్పుడు ముందు 2 బళ్ళు, వెనకాతలో 2 బళ్ళు. వాటికి నువ్వు ఇంటెన్షనల్గా వే ప్రొవైడ్ చేయకపోతే వాడు కేసు పెడితే నువ్వు 10,000 వరకు నువ్వు పెనాల్టీ కట్టాలి. యాజ్ పర్ న్యూ ప్రొవిజన్ పెనాల్టీ షుడ్ బి 10,000 రూపీస్. ఓకే. తర్వాత సెక్షన్ 196 డ్రైవింగ్ వితౌట్ ఇన్సూరెన్స్. ఓకే. అంటే ఇది మోటార్ వెహికల్ యాక్ట్స్. అంటే గవర్నమెంట్ డ్రైవర్స్, వాల్వో బస్సు డ్రైవర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయించాలి. ఇప్పుడు వాల్వో బస్సు, మన పాసింజర్ బస్సు సంబంధించిన డ్రైవర్స్ యాక్ట్స్ ప్రకారంగా వాళ్ళకి లైసెన్స్ అయి ఉండాలి. కంపల్సరీగా అంటే
వాల్వో బస్సులు హై స్పీడ్లో వెళ్తుంటారు, వాళ్ళకి ప్రమాదాలు జరుగుతాయి. ఆ పర్టికులర్ డ్రైవర్కి కంపల్సరీగా ఇన్సూరెన్స్ ఉండాలి, అంటే పర్సనల్ ఇన్సూరెన్స్. ఆ పర్సనల్ ఇన్సూరెన్స్ ఎవరు చేస్తారు? ఆ పర్టికులర్ ఓనర్ చేస్తాడనమాట. యాజ్ పర్ ఓల్డ్ ప్రొవిజన్ పెనాల్టీ షుడ్ బి 1000, యాజ్ పర్ న్యూ ప్రొవిజన్ పెనాల్టీ షుడ్ బి 2000, 2000. కాబట్టి ఆ వాల్వో బస్సు, హెవీ డ్యూటీ వెహికల్స్ డ్రైవ్ చేసే స్పెషల్ డ్రైవర్స్ అందరూ ఇన్సూరెన్స్ చేయించుకోవాలంటే ఇది వెహికల్ ఇన్సూరెన్స్ కాదు, పర్సనల్ ఇన్సూరెన్స్లోకి వస్తుంది. ఓకే, లాస్ట్ సెక్షన్ 199, 22 అఫెన్సెస్ మేడ్ బై ది జువెనీల్స్ అంటే ఏంటమ్మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది జువెనీల్స్? అంటే ఆ తాలూకా చిన్న వయసస్తులు బండి కానీ కారు కానీ తీసుకొని హిట్ అండ్ రన్ చేశారనుకో, వాళ్ళకి కాంపన్సేషన్ ఎంత ఇవ్వాల్సి వస్తుంది? 2 లక్షల నుంచి 10 లక్షల వరకు ఇవ్వాల్సి వస్తుంది. ఇది కొత్తగా యాడ్ చేశారు సెక్షన్లో. అఫెన్సెస్ బై ఎన్ఫోర్సింగ్ అదర్స్ యాజ్ పర్ 2016 ప్రొవిజన్ పెనాల్టీ షుడ్ బి 2000. అంటే వీళ్ళు బైక్ మీద వెళ్తూ పక్కన స్కూటీ మీద వెళ్తున్న అమ్మాయిల్ని ఏడిపించిన, వాళ్ళ మీద అబ్యూస్ చేసిన, ఇతరులని మీద అధికారం చలాయిద్దామని చూసిన పెనాల్టీ షుడ్ బి 2000 ఉంటుంది. ఓకేనా? అంటే చిన్న వయసు గల పిల్లలు ఉంటారు కదా, కచెళ్ళితనంతో ఉంటారు, వాళ్ళ గురించి